ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈనాడు నూతన సంవత్సరం. Today is the new year. ఏదో కొత్త సంవత్సరము మనకు కొత్త విధమైనటువంటి యొక్క సుఖములు, ఆనందములు, సౌభాగ్యములు చేకూరుస్తుందని భావిస్తున్నాం. We consider that new year will grant us new prosperity, new wealth. మన and యొక్క new మంచి happiness. చెడ్డలు కానీ, పాప పుణ్యములు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ సంవత్సరం మనకు తీసుకుని రావటం లేదు. Good or bad, reputation or disrepute are not brought by the new year. మానవుడు చేసినటువంటి యొక్క ప్రతి కర్మల యొక్క ఫలితమును మనకు క్షణ క్షణం కూడా అందిస్తూనే ఉంటున్నది. These are all the results of our past actions. సంవత్సరమునకు భగవంతుడు అని పేరు. Year, Samvatsara, is the other name of God. అట్టి భగవంతుడు కాలముతో కూడినటువంటి వాడు కనుకనే కాలాత్మకుడు అని కూడా భగవంతుడికి మరొక పేరు. God is time, time is God, Kalatmaka. కనుకనే కాలాత్మకుడైనటువంటి నూతన సంవత్సరము మనకు ఏదో మంచి చెడ్డలు తెస్తున్నదని భావించకూడదు. We should not consider that new year is going to మనం bring good చేసినటువంటి and మంచి bad. చెడ్డల కర్మ ఫలితములే మనకు అందిస్తుంటుండాలి. The good and bad are based on our own actions. కనుక సంవత్సరం నిమిత్తమై మనం కాచుకోనక్కర్లేదు. We don't need to wait for the new year. నిత్యము కూడాను క్షణ క్షణము కూడాను మనం నూతనమైనటువంటి క్షణములే. Every moment is new for that matter. కనుక ఈ సంవత్సరము ప్రపంచం ఏ పరిస్థితిలో ఉంటుందో, ఏ విధమైనటువంటి కష్టములకు నష్టములకు గురి అవుతుందో అని అనేక మంది భావిస్తుంటారు. Many people start wondering what's going to happen in this new year, the harm and the danger that lie మన ahead. సుఖములకు, కష్టములకు, దుఃఖములకు, ఆనందములకు సంవత్సరము కాదు కారణం. For our pain and pleasure, the profit and the loss, year is not the cause. మన యొక్క నడతలే దీనికి మూల కారణం. Our behavior is the main cause. మనం మంచిగా నడుచుకుంటే మంచి ఫలితమే వస్తుంది. If we are good, you'll have good results. దుర్గుణములతో మనం ప్రవేశించినప్పుడే దీనికి చెడు మనకు ప్రాప్తిస్తుంది. Our bad qualities give us bad results. మంచి చెడ్డలు కేవలము కాలములో ఉంటున్నవి కానీ, కర్మలో ఉంటున్నవి కానీ అని భావిస్తున్నాము. కాదు కాదు. We think that good and bad lie in any year, certainly not. మన యొక్క సంకల్పంలోనే కూడి ఉంటున్నవి. They are with our thoughts. కనుక సత్సంకల్పంలో మనం అభివృద్ధి పరచుకోవాలి. We should develop good thoughts. సత్ప్రవర్తనలో మనం ప్రవేశించాలి. We should have good conduct. సద్భావములను పెంచుకోవాలి. We should develop good feelings. సత్సంగమును చేరాలి. We should be in good company. ఈనాడు భారతదేశము బీదది అనుకుంటున్నాము. We think that India is a poor ఈ country. బీదరికానికి మూల కారణం ఏమిటి? What is the cause for this poverty? మన సోమరతనమే దీనికి మూల కారణం. Our laziness is the cause for this ఈనాటి poverty. మానవుడు కాలం ఎంతో విలువైనటువంటిదిగా ఉంటుండాలి. Time is highly valuable. ఈ ఉన్న కాలం లోపల In the existing time, 300 కాలమును మనం దుర్వినియోగం చేస్తున్నాము. we are wasting 3 parts of it. 24 గంటల దినంగా ఉంటున్నటువంటి దానికి 23 గంటల 55 నిమిషములు దుర్వినియోగం చేస్తున్నాము. ఏదో అంతో ఎంతో సద్వినియోగం చేస్తున్నాము. In a day of 24 hours, we are misusing 23 hours, 55 minutes. ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. This is not the quality of a true human being. కాలమునంతా కూడా సద్వినియోగపరచాలి. The time must be used properly. అది ఏ నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధాన ధర్మము. That is the main quality of every అది ఏ human being. నిజమైన మానవుని విలువ. That is the true value, human value. కాలముని వ్యర్థం చేసుకుంటుంటే మన యొక్క కర్మలన్నీ వ్యర్థమైపోతాయి. If we waste time, you'll be wasting all the human activity. కాలకాల ప్రపన్నానాం కాలాకిమ్న కరిష్యతే అని కాలమును మనం ఏనాడు మనం గౌరవిస్తామో ఆనాడే కాలం మనల్ని గౌరవిస్తుంది. The day when you value time, you will be valued. కనుక కాలం చేత గౌరవింపబడేటువంటి మానవుడిగా నీవు తయారు కావాలి. You should be a man who should be valued because you value time. కాలాన్ని నీవు దుర్వినియోగం చేసుకుంటే కాలం కూడా నిన్ను హింసిస్తుంది. If you waste time, the time also will not దేశం యొక్క value మంచి you. చెడ్డ సౌభాగ్యములంతా కూడాను మానవుని యొక్క ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటున్నాయి. The prosperity and the welfare of the country depends upon the behavior of man. దేశ ప్రజలన్నీ కూడాను దాన ధర్మముల చేత, సత్య ప్రవర్తనల చేత ప్రవర్తించినప్పుడే దేశం మంచి సుభిక్షంగా ఉంటుంది. The country will prosper and progress when people have the qualities like compassion, righteousness and truth. భారతీయ ప్రధానమైన సంస్కృతి సత్యం వద ధర్మం చర. సత్యమును పలకటము, ధర్మమును ఆచరించటము. The culture of Bharat wants you to observe these two, speak truth and follow righteousness. ఎందుకనగా ధర్మస్వరూపుడు నీ హృదయము. Because your heart is very embodiment of righteousness. ప్లస్ దయా హృదయ, అది నీ యొక్క ఈశ్వర స్థానము. The heart, Hridaya, Hrit plus Daya is the కనుక center of మానవుడు God. దయామయుడిగా రూపొందాలి.
Man should be one of compassion. కఠినుడు కాకూడదు. He should not be stone-hearted. యూనిటీ కావాలి, ప్యూరిటీ కావాలి అన్నారు. Prayed for unity. యూనిటీ ప్యూరిటీ ఉండినంత మాత్రం చాలదు, దీనికి ప్రేమ కూడాను చేరాలి అన్నాడు. It's not enough if there is purity and unity. There should యూనిటీ be love. ప్యూరిటీ ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం చేతనే డివినిటీ రూపొందుతుంది. Out of the combination of unity, purity and love, you have the ఎక్కడ ఉంది divinity. యూనిటీ? Where is unity? దేశములకు దేశము మధ్య జగడం జరుగుతుండాలి. Where is unity in this country? ఇంటికి ఇంటికి మధ్య వ్యవహారం జరుగుతుండాలి. There's conflict between family to family. స్టేటుకు స్టేటుకు మధ్య కూడాను కేవలం ద్వేషం జరుగుతుండాలి. There's hatred between state to state. ఒకే స్టేట్ లోపల కూడాను అనేక విధమైనటువంటి రూపం పొందుతున్నాయి జగడములు. There's so many conflicts, infights in every ఎక్కడ state. ఉంది యూనిటీ? Where is unity? మహారాష్ట్ర దేశం అంటుంటే కర్ణాటక దేశంలో ఒక బార్డర్ దగ్గర జగడం వస్తుండాలి. There's border dispute everywhere between Maharashtra and Karnataka. కర్ణాటకం అనుకుంటే ఆంధ్ర స్టేట్ కు మధ్యలో బార్డర్లకు జగడం వస్తుండాలి. There is border dispute between Karnataka and ఒక్కొక్క Andhra. రాష్ట్రము ఒక్కొక్క దీనిగా ఉండినటువంటి వీరికే ఇన్ని విధమైనటువంటి దేశంగా ఉంటే దేశమంతా ఎట్లా యూనిటీగా వస్తుంది? When there is hatred in these provinces, how do you expect unity in the entire మనం country? అందరూ కూడా ఒక అన్నదమ్ములమే, We are all brothers. మనం అందరూ మానవ స్వరూపులమే. We are all very form of మనము people. ఏకత్వాన్ని పొందాలి. We should develop unity. దేశమునకు విశాలమైనటువంటి యొక్క కీర్తిని సంపాదించాలి. We should bring good name to this country. అలాంటి యొక్క ఏకత్వ భావము అందరూ పెంచుకోవాలి. We should have that united feeling. ఎవరు కూడా ఈ స్టేట్ ని పుట్టించలేదు. No one is the cause for the ఎవరు ఈ birth. స్టేట్ ను ఒక విధమైన కొనుక్కోలేదు. No one purchased any state. సర్వులకు సమానమైన హక్కు ఉంటుండాలి. All have equal right. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. There's only one spirit present in all the creatures. ఇలాంటి విశాలమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉంటుండదు. When we develop such broad feelings and thoughts, there will be కేవలం no conflict. స్వార్థము స్వార్థము స్వార్థము. Everywhere we find ఈ selfishness. స్వార్థము చేతనే ఇన్ని విధమైనటువంటి కలహములు ఈ ప్రపంచంలో అభివృద్ధి అవుతున్నాయి. It is the selfishness which is the main cause for all infights. అందరూ మానవులమే. All are human beings. కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, The caste of humanity, రిలీజన్ ఆఫ్ లవ్, religion of love, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. the language of the heart. ఈ సత్యాన్ని మనం గుర్తించుకోవాలి. We should know this truth. నీ యందు పంచభూతములు ఉన్నవి, నా యందు పంచభూతములు ఉన్నవి. 5 elements are in you, so మన also in ఇరువురు me. కూడా నువ్వు సమానమే. Both are equal. ఇంకా భేదం ఎందుకు? Then why should there be difference? మనిషికి మనిషికి మధ్యలో ఎందుకు ఈ భేదములు? Why should there be differences between man to man? ఇది ఏ మానవత్వంతో కోల్పోయి పశుత్వంగా అనుభవిస్తున్నాం. This is the reason why we lost the human quality and become an animal. కనుక మనం సంవత్సరముల కోసమని మనం ప్రాకులాడనక్కర్లేదు. So we don't need to wait for a new year. మనలో సద్భావంలో ఆవిర్భవించినప్పుడు జగత్తంతా ఇప్పుడు సన్మార్గంలో కనిపిస్తుంది. The day when new thoughts arise within everyone, it is the new year. ఎక్కడ చూసినా భక్తులుగా కనిపిస్తూనే ఉన్నారు. Everywhere we find నిజంగా devotees. అందరూ భక్తులైతే ఈ కలహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? In fact, if they are all true devotees, why should ఈ there be fight? భేదములంతా ఎక్కడి నుంచి పుడుతున్నాయి? Where is the scope for ఈ hatred? అసూయలు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి? Why should there be jealousy at all? కాదు కాదు, No. భక్తులమని అనుకుంటున్నారే కానీ అది వాళ్ళ భ్రమ. They think they are devotees, that's all their భక్తులకు imagination. తగినటువంటి యొక్క గుణములు మనలో ఉంటుండాయా లేదా అని విచారణ చేసుకోవాలి. Everyone should investigate whether one has the qualities ఈ of a devotee ప్రపంచం or నుంచి, not. ఈ సమాజం నుంచి నాకేమి ఉపకారమని ప్రతి వ్యక్తి కూడాను అరువులు చాచుతున్నాడు. Everyone waits for the returns from the society. నా నుంచి ఈ సమాజములకు సహాయం ఏమిటి, నా నుంచి ఈ సహాయములకు ఈ సమాజములకు ఉపయోగం ఏమిటి అని ఎవ్వరు కూడా ప్రశ్న వేసుకోవటం లేదు. No one puts a question this way, what sort of a help that I can do render to the society? కనుక నీవు సమాజములకు తగినటువంటి హెల్ప్ గా నీవు ప్రారంభించు. So we should start from this day to help the society. కానీ ఎక్కడ పోయినప్పటికీ నీ సమాజం నుంచి నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. But everywhere, every time we expect from the అందులోన society, ఇప్పుడు కలి ప్రభావం చేత because the effects of రెండు విధములైనటువంటి రోగములు మితిమీరిపోతున్నాయి. 2 types of diseases are ever on the rise. ధనదాహము, Thirst for money. ఈ సిటీలో పోతే ఎక్కడ చూసినా ఒకే రష్ గా ఉంటుంటారు. ఇక్కడ పోయే కారు, అక్కడ పోయే కారు, ఇక్కడ పోయే మనిషి, అక్కడ పోయే మనిషి, అంతా బిజినెస్. There in the city you find a heavy rush. ఏ Cars వ్యక్తి moving. ఎందు చూసినా కానీ ధనం కోసం ప్రాకులాడుతున్నాడు, ధనం కోసం ఆరాటపడుతున్నాడు, ధనం కోసం సంచరిస్తున్నాడు, ధనం కోసమే జీవిస్తున్నాడు. All the time he spends in business, yearning, pining for money. ధనము కావాల్సిందే, Money is necessary, కానీ మనకి ఎంతనో అంతవరకు కావాలి. but it's needed to a limited extent. మితిమీరిన ఆశపోవటం చేతనే మతి తప్పిపోతున్నాడు మానవుడు. Because of excess of desire, he becomes mad. ఈ మానవుడు దానవుడిగా రూపొందుతున్నాడు. Manava man becomes Danava the demon. కనుక ప్రతి మనిషి కూడాను ధనము 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 ధనం, ఇది ఒక పిచ్చి మాదిరి తయారైపోతుండాలి.
Thirst for money has become a sort of పోనీ ఈ madness. మనీ ఏమైనా సద్వినియోగం చేస్తున్నారా? ఏమాత్రమూ చేయటం లేదు. Is he making proper use of money? No. తుదకు దొంగలకిత్తురో దొరలకవును. Whether it is going to be taken away by thieves or somebody else. ధనమును ఆశించు, ఆ ధనమును సద్వినియోగం గావించు. Earn money and make proper use of సమాజం it. నుంచి పొందినటువంటి నీ ధనమును సమాజానికే ఉపయోగించు. Having received money from the society, make use of it for అది ఏ society. మానవుని యొక్క ప్రధానమైన విలువ. That is the main human ఇంకా value. రెండవది అధికార దాహము. The second, the thirst for position, authority. అధికారం 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 దాహం. ఎంత నీరు తాగినా, గంగను తాగినా కానీ తృప్తి లేదు అతనికి. Even if he drinks the whole Ganges, his thirst is not quenched. ఈ విధమైనటువంటి పిచ్చులు మానవునికి ప్రవేశించి జగత్తంతైకును ఒక పిచ్చి జగత్తుగా మార్చుతున్నారు. These two are responsible for the madness in the entire world. కనుక ప్రతి వ్యక్తి ఎందుకును ఆశ ఉండాలి. Every individual, however, ప్రతి needs, వ్యక్తి కూడాను ధనం కావాలి. every individual needs ప్రతి money. వ్యక్తి కూడాను అధికారం చెలాయించాలి. Everyone should have position. తప్పు also. లేదు. No కానీ mistake. But- సక్రమమైన మార్గంలో ప్రవేశించు. But it should be obtained in a proper way. నీవు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి తగినటువంటి గౌరవాన్ని నీవు సాధించు. You should achieve, accomplish, appropriate to the position you occupy. ప్రైమ్ మినిస్టర్కి ఎంత అధికారమో చెప్పులు కుట్టేటువంటి వానికి తన పనిలో తనకు అంత అధికారం ఉంటుండాలి. Just as the Prime Minister has got his own right, every cobbler has got his own కనుక right. నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేయి. Do అంతే you- చాలు. Do your duty వీడు sincerely. చిన్నవాడు వాడు పెద్దవాడని భావించకూడదు. There's nothing like small and big. నీ పని నీకు పెద్ద, అతని పని అతనికి పెద్ద. Your job is great to you. కనుక డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ. Do your duty sincerely. ఈ విధమైనటువంటి భావాన్ని ప్రతి మానవుడు కూడా నువ్వు కలిగి ఉండాలి. This sort of feeling should be there in నా everyone. పని నేను చేసుకోవాలి. I should do my work. నా పనిలో ఎట్టి దోషములు లేకుండా I చూసుకోవాలి. should see that there will be no defect at కానీ all. ఒక్కొక్క వ్యక్తి కూడాను తన యొక్క పని యొక్క శ్రద్ధను అభివృద్ధి పరచుకున్నప్పుడు అందరు కూడా లోక సమస్త సుఖినో భవంతు. If everyone acts sincerely, without any mistake, the whole world will progress. లోక సమస్త సుఖినో భవంతు అంటున్నాము. We say that the కానీ universe should be లోకం happy. సమాచారం ఏమాత్రం విచారించడం లేదు. But we are not bothered what's తన happening. లోకమే తనకు. He thinks of his own self. ఎంత సంకుచితమైన భావంతో మానవుడు చంచలిస్తున్నాడు. Man is moving about today with that narrow feeling. కాదు కాదు, ప్రతి మానవుడు ఊహించవలసింది ఒకటి, నా హృదయమే ఈశ్వరుడు. Everyone should feel like this. My heart ఈశ్వరుడు is నా Ishvara. హృదయ స్థాయి. Ishvara dwells in my ఆ heart. ఈశ్వరు యొక్క సంకల్పమే మనసు. And the mind is ఈ nothing but the మనసే thought. విష్ణువు. This mind is కనుక Vishnu. విష్ణువు అయినటువంటి వాడిని ఎంత గౌరవించాలో మనసును కూడా అంత గౌరవించాలి. Just as you respect Lord Vishnu, you should respect your mind. మనసును తుచ్చమైనటువంటి కర్మలపైన ప్రవేశపెట్టకూడదు. We should not allow our mind to tread సంకుచితమైనటువంటి on the wrong సంకల్పంలో path. ప్రవేశపెట్టకూడదు. We should never use it in a mean way. ఎందుకనగా మనస్సు విష్ణు స్వరూపుడు. Because mind is the very form of Lord Vishnu. కనుకనే మనసును విష్ణువుగా భావించాలి. Consider your mind as ఈ Vishnu. విష్ణువు యొక్క నాభి నుండినే ఉద్భవించినటువంటి వాడే బ్రహ్మ. And Brahma has taken birth from the navel of Vishnu. అనగా విష్ణువు యొక్క నాభి నుండి వచ్చినటువంటి ఏమిటది? అదే వాక్కు. What is that has come out of the navel of కనుకనే Vishnu? That's వాక్కే thought. బ్రహ్మ. So the very speech faculty is మనసే Brahma. విష్ణువు. Mind is Vishnu. హృదయమే ఈశ్వరుడు. Heart is ఈ Ishvara. త్రిమూర్తులంతా నీలోనే ఉంటున్నారు. All the three Trinity are in you. ఆ విధమైనటువంటి నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే మన దృష్టి బహిర్ముఖంగా పోకుండా అంతర్ముఖంలో అభివృద్ధి అవుతుంది. When you have full conviction in such a truth, you will turn inward. ఈశ్వరుని చూడాలని కైలాసం పోయేది. To see Ishvara, you go to Kailasa. ఎక్కడుంది కైలాసము? Where is Kailasa? నీ హృదయమే కైలాసం. Your very heart is Kailasa. ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం మనం, దేవాలయంకంతా తిరుగుతున్నాము, యాత్రలంతా చేస్తున్నాము, ప్రయోజనం ఏమిటి? We go around pilgrim centers. We visit many temples. What's the use? ఈనాడు సైన్స్ కూడాను అదే రీతిగా అయిపోతుండాలి. That is the situation with science. లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ ఆశించేమైన హృదయాంతరాన్ని పోతున్నాడా? They undertake space travel to lakhs and lakhs of miles. But would you ever travel half ఈనాడు an inch భక్తులు inward? కూడాను యాత్రలు చేస్తున్నాడు, ఈ మఠము ఆ మఠము ఆ మఠము. Today, ఎన్ని మఠములు తిరిగి ప్రయోజనం ఏమిటి? the devotee goes around నీవు all pilgrim ఆశించినటువంటి centers. దేవుడు నీ హృదయం అంతే ఉంటున్నాడు. In fact, God dwells in your heart, within you. కనుక నీ హృదయ స్థాయిని నీవు చూసుకో. Consider your own నీ heart. హృదయం లోపల ఎలాంటి భావములు ఆవిర్భవిస్తున్నాయో విచారణ చేసుకో. Inquire what thoughts come there. అప్పుడే నీవు సరైన మార్గంలో ప్రవేశిస్తావు. Then you can tread along the హృదయంలో proper చూస్తే path. మాలిన్యము, The heart is dirty, polluted. బయట చూస్తే మాధవనామం. Outside they chant the name of ఇది God. సరైన భక్తియే కాదు. It is not the proper procedure. మొట్టమొదటి నీవు బయట నీవు ప్రదర్శించకపోయినప్పటికీ హృదయంలో నీవు పవిత్రం గావించుకో. Even if you don't turn outwards, turn inward and inquire. కనుక భగవత్ చింతన అనేటువంటిది
హృదయమునందు చక్కని పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి. You should think of God in a sacred way ఇదే within. మానవతా గుణములు. These are human values. దైవం సర్వత్రా ఉంటున్నాడు. God is everywhere. కనుక ప్రేమ స్వరూపులారా, So embodiments of love. మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి. Develop love, grow ఈ love. క్షణభంగురమైనటువంటి ప్రేమ కాదు మనకు It's కావాల్సింది. not momentary love. శాశ్వతమైనటువంటి ప్రేమ కావాలి. ఆ Ask for సత్యమైన permanent ప్రేమ love. మనకు కావాలి. That love which is truth. అది ఏ శాశ్వతంగా ఉంటుంది. That is- అదే అమృతత్వము, అదే అమృతత్వము. That love is immortal. That is permanent. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. పాప కటే దుఃఖ మిటే లేత రామ నామ. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ. నిరాధార కో ఆధార ఏక రామ నామ. माता पिता बंधु सखा सब ही राम नाम. भक्त जनर जीवन जन एक राम नाम. भक्त जनर जीवन जन एक राम नाम. राम 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 श्री राम राम राम. राम 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 श्री राम राम राम. राम 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 श्री राम राम राम. राम 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 श्री राम राम राम. राम 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 श्री राम 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 श्री राम राम राम.